ಇಲ್ಲಿ ರೈಟ್ ಇಟ್ನೇ ಟಚ್ ಆಗ್ತದೆ ಹೆಡ್. నమస్కారాలు. కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 1980లో స్టార్ట్ చేయబడింది. 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరంలో అడుగుపెట్టడం. రాష్ట్రంలో 46 బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో 2వ స్థానం ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. కారణం ఏంటి, కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం. దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. రాష్ట్రంలో 100 years old బ్యాంక్స్ 15 ఉన్నాయి. 100 year old బ్యాంక్స్ దాంట్లో మనకన్నా ముందున్నది 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్. తర్వాత మిగిలిన బ్యాంకులు కూడా మనమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారి సదుపాయం గురించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 భాగాలుగా విభజించడం జరిగింది. 100 crores వరకు కూడా టైర్ 1, 100 to 1000 crores టైర్ 2, 1000 and above టైర్ 3. డిపాజిట్స్లో 1000 కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ 3. మనం టైర్ 3లో ఉన్నాం. టైర్ 4లో అబౌవ్ 10,000 మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో ఏమీ లేవు. అందువల్ల మన కాకినాడకి ఇది ఒక కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మీకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. 31/3/24 నాటికి 1,156,73 లక్షల రూపాయలు, లోన్స్ 696,47 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 447.35 కోట్లుగా మనం చేసాం. అదేవిధంగా ఈ 447.35 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్లో, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 308,78 లక్షల రూపాయలు, 138.57 కోట్లు మనం పెట్టడం జరిగింది. 31/3/2024కి మన దగ్గర ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 53,360 మంది, 172.13 కోట్లుగా ఉన్నాయి. నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్కి 7.90 కోట్లు చెల్లించిన తర్వాత 13.93 కోట్ల రూపాయలు ఆర్జించడమైంది. గత సంవత్సరం కన్నా 12.43% ప్రాఫిట్ రావడం జరిగింది. ఎన్పిఏ విషయంలో చూస్తే నెట్ ఎన్పిఏ 0కి వచ్చింది. గ్రాస్ ఎన్పిఏ 5.22. 2020 నాటికి అంటే జనరల్గా ఎన్పిఏ నెట్ కన్నా గ్రాస్ చూస్తారు ఆర్బీఐ వాళ్ళు. అందువల్ల ఆర్బీఐ రూల్ ప్రకారంగా 6% వరకు ఉండొచ్చు కాబట్టి 5.22 మనకి ఉన్నది ఎన్పిఏ విషయంలో. నెట్ ఎన్పిఏ 0కి వచ్చింది. అదేవిధంగా కంప్లీట్ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో మనం ఉన్నాం. ప్రతి సంవత్సరం టైర్ 3 బ్యాంక్కి వారు ఆడిట్ చేస్తారు. 2023 మార్చికి మనకి ఆడిట్ అయిపోయింది. రిజర్వ్ బ్యాంక్ వారు ఆడిట్ చేశారు. అదేవిధంగా డివిడెండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం 15% డివిడెండ్ డిక్లేర్ చేసాం. ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15% రికమెండ్ చేస్తున్నారు. రేపు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరికి కూడా 15% డివిడెండ్ ఇవ్వడానికి
మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేయడం జరిగింది. మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటరీకరణ చేయడం జరిగింది. అదేంటి ఆర్టీజీఎస్, నెఫ్ట్, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ ధీటుగా మనం కూడా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం.